నందమూరి బాలకృష్ణ కార్ని అడ్డుకున్నారట పోలీసులు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ హిట్గా అయితే నిలిచారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారికంగా గెలవడమే కాదు, అటు సినిమాల్లో కూడా ఆయన విక్టరీని సాధించారు. సినిమాల్లో వరుసగా అఖండ, ఆ తర్వాత వచ్చినటువంటి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఈ మూడు కూడా బ్లాక్ బస్టర్ హిట్సే. సో నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ జోష్తో ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, అందుకే ఆయనకి స్పెషల్ సెక్యూరిటీని అరేంజ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేకంగా ఈ సెక్యూరిటీని ఆయన కోసం అందించినట్టుగా అయితే సమాచారం. అందుకే పోలీసులు మన ఎన్టీఆర్ కోసం, అలాగే ఇక బాలకృష్ణ కోసం ప్రత్యేకమైన సెక్యూరిటీని పంపించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు చూసి నందమూరి అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారని, ప్రస్తుతం బాలకృష్ణ గారికి ఇచ్చిన గౌరవాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందంటూ తెలుగుదేశం పార్టీ డైహార్డ్ ఫ్యాన్స్, నందమూరి అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక బాలయ్య సినిమాల్లో కూడా జోషు ప్రదర్శిస్తున్నారు. ఓ పక్క హిందూపురం నియోజకవర్గ బాధ్యతలతో పాటు తన ఎన్బీకే 109 సినిమా బాధ్యతలు, ఓ పక్క మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి సంబంధించిన పనులు ఆయన చూసుకుంటున్నారు. కాబట్టి ఎన్బీకే 109 సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారనుకున్నాం, కానీ అంతకంటే ముందు దసరా కానుకగానే బాలయ్య బాబు సినిమా వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది.